హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అగ్ని కలెక్షన్స్. అందరు ఎలా అన్నారు? నేను చాలా బాగున్నాను. పార్సిల్ ప్యాకింగ్స్ అయితే అయిపోతున్నాయి. చేంజబుల్ ఇయర్ రింగ్స్ కూడా అందరివి చేంజబుల్ ఇయర్ రింగ్స్ డిస్పాచ్ అయిపోయినాయి. అన్నీ డిస్పాచ్ చేసేసాను. చేంజబుల్ ఇయర్ రింగ్స్ వాళ్ళవి ఒక 25 ఆర్డర్స్ ఉండే, 26 ఉండే. వాళ్ళు అందరివి వెళ్ళిపోయినాయి. ఇంకా చేంజబుల్ బ్లాక్ బీడ్స్ వాళ్ళు ఉన్నాయి. సో అవి నేను రేపు రేపు మోస్ట్లీ కంప్లీట్ చేసి పంపించేస్తాను. ఓకేనా? సో అవి అయిపోయిన తర్వాత నేను ఇవేంటిది రా మెటీరియల్ అనేది చూసుకుంటూ ప్యాక్ చేయాలి కదా, చాలా ఉంటుంది కదా, అది కొంచెం టైం తీసుకుంటుంది. రా మెటీరియల్ కంగారు లేకుండా చేసుకోవాలన్నమాట. అవి మీకు మోస్ట్లీ ఈ వీక్లో అందరికీ డిస్పాచ్ చేయడానికి చూసేస్తాను. ఓకేనా? సో దానికన్నా ముందు నేను గివ్ అవే గిఫ్ట్ చేస్తాను, చూపిస్తాను. లైక్ చేయండి, లైక్ స్క్రీన్ షాట్ని తీసి పెట్టుకోండి. ఈరోజు గివ్ అవే గిఫ్ట్స్ వచ్చేసేసి మనకి సో ఈరోజు గివ్ అవే గిఫ్ట్స్ వచ్చేసి 2 గివ్ అవే గిఫ్ట్ కూడా బ్యూటిఫుల్ క్రిస్టల్స్ చైన్ ఇస్తానమాట. ఇది వచ్చేసి ఈరోజు గివ్ అవే గిఫ్ట్ నట్స్తో చేసింది, 3 లైన్స్ వస్తుంది. ఇది 2 గివ్ అవే గిఫ్ట్స్ అనమాట. ఓకేనా? ఈరోజు గివ్ అవే గిఫ్ట్స్ ఇది. ఓకే, ఇది ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అనమాట. ఓకేనా? అండ్ ఇది వచ్చేసేసి నా వాట్సాప్ నెంబర్ అండి, మీరు ఎంక్వైరీ చేయాల్సిన నెంబర్. అండ్ ఇది వచ్చి పేమెంట్ నెంబర్. డెలివరీ టైం వచ్చేసి 10 వర్కింగ్ డేస్. మనకి రా మెటీరియల్కి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటుంది. హైదరాబాద్ వచ్చి 50, ఏపీ అండ్ తెలంగాణ 60 రూపీస్, అదర్ స్టేట్ 70. కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఇంకోటండి, ఇంత అమౌంట్ చేశాను, సో ఎంత బిల్ చేశాను, ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అంటున్నారు. రా మెటీరియల్కి మీరు ఎంత బిల్ చేసినా, మీరు 10,000 బిల్ చేసినా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలండి. బికాజ్ రా మెటీరియల్ మీరు వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐటమ్స్ తీసుకోండి, అది వెయిట్ తక్కువ ఉంటుంది మాకు. సో అందుకని మేము షిప్పింగ్ ఛార్జెస్ తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు మాకు, దానికి ఎంతో పడదు. కాబట్టి మీరు రా మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు వెయిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అంత రా మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు వెయిట్ ఎక్కువైంది అనుకోండి, వెయిట్ ఎక్కువైతే మాకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. అందుకనే మేము మినిమం షిప్పింగ్ ఛార్జెస్ వేసి తీసుకున్నాం. యాక్చువల్లీ మేము 70, ఇప్పుడు ఇది అదర్ స్టేట్స్ ఉన్నారు, మీరు 1 kg రా మెటీరియల్ తీసుకున్నా నేను 70 రూపీసే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే ప్రకారం ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకోవచ్చు. వెయిట్ చేసేసి నేను 100, 120, 150, 200 వెయిట్ చేపించి తీసుకోవచ్చు. కానీ అలా అవ్వదు కదా మరి. నేను కానీ 70 రూపీసే తీసుకుంటున్నాను. రీజనబుల్గా ఒకటే ప్రైస్ పెట్టేసి తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? రా మెటీరియల్ అనేసరికి వెయిట్ పెరుగుతుంది. సో వెయిట్ పెరిగినప్పుడు మాకు వెయిటేజ్ పెరుగుతుంది కదా, అదనమాట. సో ఈరోజు రా మెటీరియల్ వచ్చేసేసి నేను బీడ్స్ కలెక్షన్ అలాగే సైడ్ బ్రోచెస్ అనేవి చూపిస్తానండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసేసి నక్షీ బాల్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసేసి నక్షీ బాల్స్ అండి. ఫస్ట్ కొంచెం అయితే స్టాక్ ఉండింది. ఇవి అప్పటి వరకు అయితే ఒక 3-4 లైన్స్ వరకు ఉన్నాయి ఇవి. ఓకేనా? ఇవి నేను ఉన్నంత మటుకు ఈ డిజైన్ పంపించేస్తాను. మోస్ట్లీ ఈ డిజైనే వస్తుంది అన్నిటికీ. లేదు అంటే కొంచెం చేంజ్ అవుతుంది డిజైన్, బట్ ఇదే సైజ్ వస్తుంది మనకి. 8 mm బాల్ వచ్చేసి ఈచ్ 30 రూపీస్ పడుతుంది మనకి. సింగిల్ పీస్ 30 రూపీస్ పడుతుందండి. ఫుల్ లైన్ కాదు, సింగిల్ పీస్ 30 రూపీస్ పడుతుంది. సో మీకు ఎన్ని బాల్స్ కావాలో చెప్పండి, అన్ని బాల్స్ అనమాట ఇచ్చేస్తాను. 1 పీస్ వచ్చేసేసి 30 రూపీస్ మనకి. ఇది వచ్చేసేసి 8 mm బాల్ అండి, 8 mm బాల్ అనమాట. 1 పీస్ వచ్చి 30 రూపీస్ పడుతుంది మనకి. ఓకేనా? 1 పీస్, ఈచ్ పీస్ 30 రూపీస్. నక్షీ బాల్ అంటాం. ఈచ్ పీస్ 30 రూపీస్ పడుతుంది. మోస్ట్లీ ఇదే డిజైన్ వస్తుంది, ఎందుకంటే ఇవి మేము నక్షీ బాల్స్ అని అడగగానే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు మాకు, అదే స్టాక్ పంపించేస్తారు. లేదు అంటే కనుక వాళ్ళు ఉన్న డిజైన్స్ అయితే వేసేస్తారు. మోస్ట్లీ ఇదే డిజైన్ వస్తుంది, లేదంటే కొంచెం ప్యాటర్న్ పడుతుంది, బట్ సైజ్ అయితే సేమ్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ 30 రూపీస్, ఈచ్ పీస్ 30 రూపీస్. ఇందులో కొంచెం స్మాల్ సైజ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 6 mm పడుతుంది. ఇది కొంచెం జాలీ టైప్ వస్తుంది, జాలీ మోడల్ వస్తుంది. మోస్ట్లీ ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది, లేదంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఇది కూడా ఈచ్ పీస్ వచ్చేసేసి మనకి 25 రూపీస్ పడుతుందండి. ఈచ్ సింగిల్ పీస్ వచ్చి 25 రూపీస్. 6 mm వస్తుంది ఇది. ఓకేనా? దిస్ ఈజ్ 6 mm బాల్ అనమాట. మనం నక్షీ బాల్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, ఆ బాల్స్ అనమాట ఇవి. సేమ్ ఇది జాలీ ప్యాటర్న్లో వస్తుంది, సేమ్ ఇలానే ఉంటుంది మనకి. ఈచ్ పీస్ వచ్చేసేసి 25 రూపీస్ పడుతుంది. ఓకేనా? ఇవి కూడా ఒక 2-3 లైన్స్ ఉన్నాయి అవైలబుల్గా. సో ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ ఇస్తా, లేదంటే వేరే వస్తాయి. ఓకేనా? దిస్ ఇస్ 25 రూపీస్. నెక్స్ట్ వన్ చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసేసి 2 హోల్ కనెక్టర్స్ అండి. ఇప్పుడు 2, 3, 4, 5 హోల్ కనెక్టర్స్ చెప్తాను. ఇవి మనం చేసుకుంటాం కదా, మేకింగ్ చేసుకుంటాం కదా, ఆ కనెక్టర్స్ అన్నమాట. 2 హోల్ కనెక్టర్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇవి 2 హోల్ కనెక్టర్స్ అన్నమాట. మనకి ఇలా ఉంటాయి 2 హోల్స్. పైన వచ్చేసేసి ఇలా ఉంటుంది, మీరు హుక్ పెట్టేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇట్లా సెపరేట్ చేసేసి హుక్ అనేది హుక్ ఆర్ చైన్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. పెయిర్ వచ్చేసి మనకి ఇది 10 రూపీస్ పడుతుందండి. పెయిర్ 10 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. 1 పెయిర్ వచ్చేసేసి 10 రూపీస్ పడుతుంది. 2 హోల్ అనమాట. ఇవి చాలానే ఉన్నాయి స్టాక్ మనకి. 1 పెయిర్ కాస్ట్ వచ్చేసేసి 10 రూపీస్ పడుతుంది. 1 పెయిర్ కాస్ట్ ఈస్ 10 రూపీస్. ఇది 2 హోల్ కనెక్టర్స్. నెక్స్ట్ 3, 4, 5 కూడా చూపిస్తాను. ఇది 1 పెయిర్ వచ్చేసి మనకి 10 రూపీస్ పడుతుంది. 2 హోల్ కనెక్టర్ వచ్చి 1 పెయిర్ 10 రూపీస్. ఓకే, నెక్స్ట్ 3 హోల్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసేసి 3 హోల్ కనెక్టర్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసేసి 3 హోల్ కనెక్టర్ అన్నమాట. ఇలా 3 హోల్స్ ఉంటాయి మనకి. ఇందాక 2 హోల్ కదా, ఇది 3 హోల్స్ ఉంటాయి మనకి. పెయిర్ కాస్ట్ వచ్చేసేసి 15 రూపీస్ పడుతుంది. 1 పెయిర్ కాస్ట్ ఈస్ 15 రూపీస్. 3 హోల్ కనెక్టర్. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీరే ఐటమ్స్ మిస్ అవుతారు ఏం చూపిస్తామనేది. ఓకేనా, ఇది 1 పెయిర్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది మనకి. నెక్స్ట్ 4 హోల్ కనెక్టర్ అండి. ఇది వచ్చేసేసి 4 హోల్ కనెక్టర్ అన్నమాట. ఇది 4 హోల్స్ ఉంటాయి దీనికి. 1, 2, 3, 4 అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, ఫుల్లీ గోల్డ్ పాలిష్లో వస్తుంది. 1 పెయిర్ కాస్ట్ వచ్చేసేసి మనకి ఇది 20 రూపీస్ పడుతుంది. ఇది 1 పెయిర్ కాస్ట్ వచ్చేసేసి 20 రూపీస్ అండి. ఈచ్ పెయిర్ 20 రూపీస్. 4 హోల్ కనెక్టర్ వచ్చి 20 రూపీస్. ఇది మీకు హోల్సేల్ ప్రైస్ అండి, బయట మార్కెట్లో దొరికే ప్రైస్ నేను ఇస్తున్నది మీకు. జస్ట్ 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి మీకు 20 రూపీస్ పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ 5 హోల్ కనెక్టర్. నెక్స్ట్ ఇది చూడండి, 5 హోల్స్ వస్తుందన్నమాట మనకి. ఇలా 1, 2, 3, 4, 5 ఉంటాయి. 5 హోల్స్ ఉంటాయి. ఓకేనా, ఈచ్ పెయిర్ 25 రూపీస్. ఈచ్ పెయిర్ 25 రూపీస్ అండి. 5 హోల్ కనెక్టర్ అన్నమాట. ఓకే, సో ఇవి కనెక్టర్స్ అయితే 5 హోల్స్ వరకే ఉంది, మొత్తం లేవు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవేంటంటే ఇయర్ రింగ్స్ మేక్ చేసుకునే హుక్స్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఒకసారి కాంబో కూడా పెట్టాను. కింద మీరు కొత్తిమీరకి బీడ్ ఎక్కిచ్చేసేసి ఇట్లా పెట్టి తీగతో చుట్టేసుకోవచ్చు. ఇది ఇలా తీసుకుని ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్ హుక్స్ అన్నమాట. ఈచ్ పెయిర్ వచ్చేసి మనకి ఇది ఇయర్ రింగ్ హుక్ వస్తుందన్నమాట. ఇలాగా మనకి ఈచ్ పెయిర్ వచ్చేసేసి మనకి 6 రూపీస్ పడుతుంది. పెయిర్ 6 రూపీస్ పడుతుందండి. ఓకేనా, పెయిర్ 6 రూపీస్ పడుతుంది. 2 వస్తాయి. మీరు కింద కొత్తిమీరకి బీడ్ ఎక్కిచ్చేసి మీరు ఇట్లా చుట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఈజీగా నేను చూపిస్తాను మీకు. నేను లైవ్లో చూపిస్తున్నాను అది ఎట్లా చుట్టుకోవచ్చు అనేది. ఇది కొత్తిమీర కదా, మనం దీన్ని చిన్న వాటికి కదా యూజ్ చేసుకోవాలనుకుంటే 2 పీసెస్ తీసుకోండి. మధ్యలో కట్ చేసుకుంటే ఒక ఎండ్ వైపు వస్తుంది కదా. సో బీడ్ ఎక్కిచ్చేసాను. ఇది మీకు బీడ్ ఇలాగా కొంచెం పెద్ద హోల్ బీడ్స్ అయితే కనుక కింద ఒక సీడ్ బీడ్ వేయండి. కింద ఇంకా బీడ్ వేయాల్సి వస్తుంది. బికాజ్ లేదు అంటే ఎందుకంటే దీనికి కొంచెం బిగ్ హోల్ ఉంది కదా, హోల్లోంచి తీగ బయటికి రాకుండా ఉండాలి అంటే మనం దీనికి ఒక ఇట్లాగా వేసుకొని, యాక్చువల్లీ మేము ఇయర్ రింగ్స్ ఇట్లానే మేక్ చేస్తామన్నమాట. ఇలా పెట్టేసుకొని ఓకే, మీరు ఇలా తీసి ఎవరు మేకింగ్ కూడా చూపించారండి, బట్ నేను చూపిస్తున్నాను మీరు ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అని. బికాస్ అందరు అడుగుతారు కదా, తెలుసుకుంటారు కదా, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇయర్కి ఇలా తీసి ఇలా ఇయర్ హోల్లోంచి పెట్టేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోవడానికి చూడండి, సింపుల్గా ఇయర్ రింగ్ అయిపోయింది మీకు.
సింపుల్గా అయిపోయేలా ఇయర్ రింగ్ అలా అనమాట. ఓకేనా. ఈచ్ పెయిర్ వచ్చేసేసి 6 రూపీస్ పడుతుంది. ఈచ్ పెయిర్ 2 పెయిర్స్ మీరు 6 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. స్టాక్ లిమిటెడ్ ఉంది. కావాలి అంటే ప్రీ బుకింగ్ తీసుకుంటా, ప్రాబ్లం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సూపర్ బ్యూటిఫుల్ సింపుల్ లాకెట్స్ అనమాట. ఫుల్ గోల్డ్ పాలిష్. ఇది మనం ఇట్లా బీడ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఒక చైన్కి మనం ఈ లాకెట్స్ ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లేదు అంటే మీరు ఇలా లాకెట్ మేక్ చేసుకుని బ్లాక్ బీడ్స్కి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది లాకెట్ కదా, మీరు ఇది 1 లాకెట్ని నేను ఇలా సింపుల్గా లాకెట్ లాగా చేశాను. మీకు లాకెట్ లాగా కావాలన్నా లాకెట్ కాస్ట్ వేసిస్తాను. లేదు మాకు ఇలా సింగిల్ పీసెస్ కావాలన్నా మీరు సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు. ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఫుల్లీ మైక్రో పాలిష్లో వస్తుంది. సింపుల్ లాకెట్. మీకు ఇలా హోల్ అనేది ఉంటుంది. ఇది 1 పీస్ వచ్చేసి మనకి ఈచ్ పీస్ 20 రూపీస్ పడుతుందండి. సింగిల్ పీస్ 20 రూపీస్ పడుతుంది ఇది. ఓకేనా. సింగిల్ పీస్ 20 రూపీస్ పడుతుంది. ఓకేనా. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. బికాజ్ ఇది ఫుల్లీ మైక్రో పాలిష్ అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఇలాగా ఇవి యాక్చువల్లీ వాటిని ఏమంటారు, నల్ల పూసలు కూడా చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఇలా గోల్డ్ పెట్టుకోవచ్చు. గోల్డ్లో వస్తాయి కదా ఇవి, గోల్డ్ బ్లాక్ బీడ్స్లో వస్తాయి కదా, అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవచ్చు మీరు. అండ్ అలా చేసుకోవచ్చు. ఈ లాకెట్ మీరు ఇలా చేసుకున్న మీకు ఒక్కొక్క పీస్ 20 రూపీస్ పడుతుందండి. ఓకేనా. ఈచ్ పీస్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఈచ్ పీస్ 20 రూపీస్. ఇది నాకే 15 రూపీస్ పడింది. నేను మీకు 20కి సేల్ చేస్తున్నా 5 రూపీస్ ప్రాఫిట్తో. ఓకేనా. అంతకన్నా ఎక్కువ వేసుకోలేదు నేను. జస్ట్ ఈచ్ పీస్ 20 రూపీస్. ఓకే. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ వన్ ఎస్ అండి. ఇవి మువ్వలు అన్నమాట. మువ్వలు అంటాం కదా మనం, ఇవి మువ్వలు. ఈచ్ పీస్ వచ్చేసేసి మనకి 6 రూపీస్ పడుతుంది. ఇవి ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఇవి కూడా ఫ్లవర్ మువ్వలు అంటాం మనం వీటిని. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా చైన్ వచ్చేసినప్పుడు మీరు ఇవి ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుని చేసుకోవచ్చు. నేను ఇదివరకు వచ్చిన ప్యాటర్న్. సో అందరూ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ చూపిస్తున్నా. మీరు ఇలా పెట్టుకోవచ్చు. వీటి కింద మీరు బీడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ మువ్వలకి మీరు ఇట్లానే కాదు, కింద కాసులు పెట్టుకోవచ్చు, కింద మీరు ఏదైనా బీడ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీరు కింద దీనికి మ్యాచింగ్ బీడ్స్ పెట్టుకోవచ్చు, పంకిన్ బీడ్స్ పెట్టుకోవచ్చు, మొనాలిసా బీడ్స్ హ్యాంగ్ చేయొచ్చు, ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను ఇలా గోల్డ్ బీడ్స్ పెట్టేసి ఇస్తా. ఇలా ఉంటుంది అనమాట. ఈచ్ పీస్ వచ్చేసి మనకి 6 రూపీస్ పడుతుందండి. జస్ట్ 6 రూపీస్. ఈచ్ బీడ్ వచ్చేసి మనకి 6 రూపీస్ పడుతుంది మువ్వలది. ఓకేనా. ఈచ్ వన్ 6 రూపీస్. ఇందులో ఇంకొక డిజైన్ ఉంది, అది కూడా చూపిస్తా. ట్యూబ్ విత్ వస్తుంది, ట్యూబ్తో వస్తుంది అనమాట. ఇది మనకి ఇది చూడండి, ఇది వచ్చేసేసి ట్యూబ్ వస్తుంది. ఇలా ట్యూబ్ వచ్చి కింద మువ్వలు వస్తుంది అనమాట. ఇది కూడా 1 ప్యాటర్న్. సో మీరు దీని బదులు ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇలా ట్యూబ్ పెట్టేసి పెట్టుకోవచ్చు అనమాట. మధ్యలో ట్యూబ్స్ వేసేసుకొని ఇలాగా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే. నేను ఇది ఒకసారి పీస్ వైజ్ చూపిస్తాను కాస్ట్. ఈచ్ పీస్ వచ్చేసి మనకి 6 రూపీస్ పడుతుంది. ఈచ్ సింగిల్ పీస్ వచ్చి మువ్వలు అనమాట. 6 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. సింగిల్ పీస్ 6 రూపీస్. అండ్ ఇది కూడా అంతే, సింగిల్ పీస్ 6 రూపీస్.
ఇది చూడండి 2 హోల్ అనమాట. ఇది 1 పీస్ వచ్చేసి మనకి 55 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ 55 రూపీస్ పడుతుందండి ఇది. ఓకేనా, ఇది మీరు సైడ్ బ్రోచర్స్ కింద యూస్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఎలా యూస్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టి ఇలా సైడ్ బ్రోచర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. సైడ్ బ్రోచర్ లాగా చూడండి, ఇలాగా సైడ్ బ్రోచెస్ లాగా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ బ్రోచెస్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా సైడ్ బ్రోచెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే చోకర్ లాగా పెట్టుకోవచ్చు. మీరు ఇలాగా చోకర్ లాగా పెట్టించుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ చోకర్ చేసుకోవచ్చు దీంతో. నేను ఆల్రెడీ ఒకసారి సేల్ చేశాను ఇది మీకు గోల్డ్ చైన్తో. గోల్డ్ చైన్తో చేశాను అండ్ ఒకసారి బ్లాక్ బీట్తో కూడా చేశాను. చూడండి, బ్లాక్ బీట్తో చేశాను అనమాట. ఇలా చోకర్ లాగా వస్తుంది మనకి. బ్లాక్ బీట్తో ఇలా చోకర్ లాగా చేశాను. గోల్డ్ చైన్తో కూడా చోకర్ లాగా చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఒకసారి కాంబోలో పెట్టాను అనమాట. ఇట్లా మీరు ఇలా నన్ను చేయమన్నా చేసిస్తాను. ఇలా చేసిస్తే మీకు ఇది 250 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. 250 రూపీస్ పడుతుంది ఇలా చేసిస్తే. లేదు మీరు క్రిస్టల్ బీడ్స్తో చేయించుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు సింగిల్ పీస్ తీసుకుంటే మాత్రం ఈచ్ పీస్ వచ్చేసి మనకి 55 రూపీస్ పడుతుందండి. సింగిల్ పీస్ వచ్చేసేసి 55 రూపీస్ పడుతుంది. అదే మీరు పెయిర్ తీసుకుంటే సింగిల్ పీస్ అయితే 55 రూపీస్ పడుతుంది. సింగిల్ పెయిర్ 55. అదే పెయిర్ కనుక తీసుకుంటే కనుక మీరు ఓకేనా, ఇది వచ్చేసేసి 8 mm సైజు, ఇవి 6 mm సైజు. 6 mm సైజ్ అయితే పర్ పీస్ 25 రూపీస్ పడుతుంది. 8 mm సైజ్ అయితే పర్ పీస్ 30 రూపీస్ పడుతుందండి. ముందుగానే చెప్తున్నాను, నా దగ్గర 8 mm అండ్ 6 mm స్టాక్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇవి కొంచెం లిమిటెడే ఉన్నాయి. బట్ కావాలంటే ఆర్డర్ తీసుకుంటా, తెప్పించి వస్తాయి 2-3 డేస్లో. సో ప్రాబ్లం లేదు, ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. 6 mm 25, 8 mm వచ్చేసేసి 30 రూపీస్ ఈచ్ పీస్. ఇవి వచ్చేసేసి 8 mm వస్తుంది ఇది, అండ్ ఇది వచ్చి 6 mm అనమాట. సో 6 mm వచ్చేసేసి 25 రూపీస్ పడుతుంది. 8 mm వచ్చేసేసి 30 రూపీస్ ఈచ్ పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇవి చూడండి సైడ్ హోల్ కనెక్టర్స్ అనమాట. ఇది 2 హోల్ కనెక్టర్. ఈచ్ పీస్ మనకి 30 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ 30 రూపీస్ అనమాట. మనకి ఇలా సీజెడ్ స్టోన్స్ వస్తాయి. కింద వచ్చేసి 2 హోల్స్ ఉంటాయి, పైన వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కూడా మీరు కావాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా సింగిల్గా ఒకటి పెట్టేసుకొని లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు సైడ్ హోల్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈచ్ వన్ అయితే 30 రూపీస్ అండి. 2 pairs తీసుకుంటే 60. ఇందులో ఏమీ లెస్ లేదు. సింగిల్ పెయిర్ 1 పీస్ వచ్చి 30 రూపీస్ పడుతుంది మనకి. ఓకే, మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోండి, బట్ లిమిటెడ్ స్టాక్ ఇవి కూడా. ఈచ్ వన్ 30 రూపీస్. అదే మీరు 2 తీసుకుంటే 60 రూపీస్. 2 పీసెస్ 60, 1 తీసుకుంటే 30 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది వచ్చేసేసి 5 హోల్ కనెక్టర్ అండి. 1 2 3 4 5 పైన వచ్చేసి డిజైన్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి హుక్ ఉంటుంది. ఇది కూడా 1 పీస్ 30 రూపీస్. 2 పీసెస్ తీసుకుంటే 60 రూపీస్ పడుతుంది అనమాట. 5 హోల్ కనెక్టర్ అండి. 5 హోల్స్ వస్తాయి మనకి. ఈచ్ పీస్ 30 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చి 30 రూపీస్ మనకి. పెయిర్ అయితే 60 రూపీస్. 1 పీస్ 30 రూపీస్ అండి.
1 పీస్ 30 రూపీస్. ఇది వచ్చి 5 హోల్స్ వస్తాయి మనకి. 1 2 3 5 హోల్స్, 5 హోల్ కనెక్టర్. లేదు అంటే సింపుల్ లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. అదే మీరు పెయిర్ తీసుకోండి 60 రూపీస్. పెయిర్ కాస్ట్ వచ్చి 60. ఫుల్ సీజర్స్ అండ్ కెంపు స్టోన్స్లో వస్తుంది మనకి. ఓకేనా. లుక్ లైక్ ఏ గోల్డ్. నెక్స్ట్ ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. ఇది వచ్చేసేసి బాగా ట్రెండింగ్లో ఉంది. సైడ్ హోల్ కనెక్టర్స్ అనమాట. పెయిర్ వచ్చి మనకి 190 రూపీస్ పడుతుంది. ఓకేనా. 3 హోల్ అనమాట. ఇది ఫుల్ సీజర్స్ కెంపులో వస్తుంది. కింద 3 హోల్స్ వస్తే పైన ఒకటి. పెయిర్ వచ్చేసి 190 రూపీస్ పడుతుంది మనకి. 1 పెయిర్ వచ్చేసి 190 రూపీస్. సింగిల్ పీస్ కన్నా మీరు పెయిర్ తీసుకోవడమే. నేను సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని సింపుల్ మీరు బ్లాక్ బీడ్స్లో లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పైన బ్లాక్ బీడ్స్ చుట్టేసుకుని కింద ఇక్కడ పర్ల్స్ వేసేసుకుంటే లాకెట్ లాగా కూడా అయిపోతుంది. మీరు బ్లాక్ బీడ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో సింగిల్ పీస్ అయినా ఇస్తాను. ఓకేనా. 1 పెయిర్ అయితే 190 రూపీస్. సింగిల్ పీస్ అయితే మనకి 95 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసేసి 95 రూపీస్ పడుతుంది. ఓకేనా. సింగిల్ పీస్ అయితే 95. ఓకే. సింగిల్ పీస్ అయితే 95 రూపీస్. పెయిర్ తీసుకుంటే 190. రూపీస్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. మైక్రో పాలిష్ బ్యాక్ చైన్. ఈచ్ పీస్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. మైక్రో పాలిష్ బ్యాక్ చైన్స్ అండి. ఈ చైన్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. చైన్ మనకి బ్యాక్ చైన్స్ వేస్తాం కదా, అది మనకి ఇలా హుక్ వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. మీరు ఇది కొంచెం ఇట్లా సెపరేట్ చేసి పెట్టేసుకోవచ్చు. మైక్రో పాలిష్లో వస్తుంది. ఈచ్ పీస్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ 20 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ 20. ఓకే. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా రా మెటీరియల్, బ్లాక్ బీడ్ చైన్ అండి. రా మెటీరియల్. ఇది వచ్చేసేసి 2 లైన్స్లో వస్తుంది. ఇవి ఒక 5 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. ఓకేనా. ముందే చెప్తున్నాను, ఓన్లీ 5 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. రా మెటీరియల్ అనమాట. 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది మనకి ఇది. ఓకేనా. మీరు ఇక్కడ నేను రింగ్స్ వేసి ఇచ్చాను. ఈ రింగ్స్కి మీరు లాకెట్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏదన్నా లాకెట్ ఉందనుకోండి, లాకెట్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్కి మీరు ఇది ఇలా కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లాకెట్కి. ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లాకెట్. ఇవి కూడా చూపిస్తాను. ఓకేనా. 2 లైన్స్లో వస్తుంది. రా మెటీరియల్ అనమాట. ఇలా కూడా చాలామంది పాపం ట్రై చేస్తున్నారు కదా, మీకు నేను ఆల్రెడీ మేక్ చేసేసి పెట్టేశాను. ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసేసి 120 రూపీస్ పడుతుందండి. 2 లైన్స్ అయితే మనకి 120 రూపీస్ పడుతుంది. సింగిల్ లైన్ అయితే 100 రూపీస్ పడుతుంది. ఓకేనా. ఇది 2 లైన్స్ అనమాట. ఈచ్ వన్ వచ్చేసి మనకి 120 రూపీస్ పడుతుంది. రా మెటీరియల్. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ కదా ఇట్లాగా రా మెటీరియల్. బ్యాక్ వచ్చేసేసి ఇట్లా హుక్ అనేది ఇస్తాము. అండ్ మధ్యలో మనకి ఇలాగా చైన్ వస్తుంది. అండ్ మధ్యలో బ్లాక్ బీడ్ వస్తుంది. గోల్డ్ బాల్ బ్లాక్ బీడ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది మనకి రా మెటీరియల్. ఇది కూడా ఈచ్ పీస్ వచ్చేసేసి 120 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసేసి 120, 2 లైన్స్లో వస్తుంది. జస్ట్ 120 రూపీస్ పడుతుందండి. 2 లైన్స్ అయితే 120 రూపీస్. ఇందులో సింగిల్ లైన్ కూడా ఉంది. ఇవి ఈచ్ ఒక్కొక్క 5 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అంతే. ఇది వచ్చేసేసి సింగిల్ లైన్ అనమాట. ఇది సింగిల్ లైన్.
సింగిల్ లైన్. మీరు కింద లాకెట్ వేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సింగిల్ లైన్ అయితే 100 రూపీస్ పడుతుంది, జస్ట్ 100 రూపీస్ సింగిల్ లైన్. రా మెటీరియల్, ఓకే, జస్ట్ 100 రూపీస్ సింగిల్ లైన్ అయితే మనకి 100 రూపీస్ పడుతుంది, ఓకే. ఇది సింగిల్ లైన్. సింగిల్ లైన్ కూడా మీకు రింగ్స్ వేసేసి ఇచ్చాను, ఓకే. 5 పీసెసే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. రావడానికి కొంచెం టైం పడుతుంది, కావాలంటే ప్రీ ఆర్డర్ తీసుకుంటా, ఓకేనా. నాకు రావడానికి 3-4 డేస్ పడుతుంది, నేను డిస్పాచ్ చేయడానికి ఇంకో 2 డేస్ మాట. ప్రజెంట్ అయితే ఒక 5 పీసెస్ ఉన్నాయి, ఓకేనా. 100 రూపీస్ ఫ్రీ, 100 రూపీస్ అనమాట, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇంకా బీడ్స్ చాలానే ఉన్నాయి, చాలా వచ్చాయి. సో బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇవి వచ్చేసేసి 3mm ఒపాక్ క్రిస్టల్స్ అండి. ఇది సైజ్ వచ్చేసేసి మనకి 3mm సైజ్ ఉంటుంది, ఇందులో 4mm కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 3mm, ఇది 4mm అనమాట, ఓకేనా. మెరూన్ కలర్ షేడ్ వచ్చేసేసి 4mm, ఇది వచ్చి 3mm. రెండు సేమ్ కాస్టే. ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసేసి మీకు ఎంత 15 సారీ ఈచ్ లైన్ కాస్ట్ వచ్చి 13 రూపీస్ పడుతుంది మీకు, ఓకేనా. 13 రూపీస్ పడుతుంది మీకు. 3mm అయినా 13, ఇదైనా 13 రూపీసే పడుతుంది. 4mm అయినా 13 రూపీసే, 3mm అయినా 13 రూపీసే. ఈచ్ లైన్ కాస్ట్ వచ్చి 13 రూపీస్ పడుతుందండి. ఇవి వచ్చేసేసి 4mm అనమాట. మీరు 4mm కావాలా 3mm కావాలా అనేది నాకు మెన్షన్ చేయండి, నేను 4mm కలర్స్ 3mm కలర్స్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసేసి 4mm అనమాట, అండ్ ఇది వచ్చేసేసి 3mm. ఏనన్నా ఈచ్ లైన్ వచ్చేసి మనకి ఎందుకు 10 మినిట్స్ నిద్ర వస్తుందా. ఈచ్ లైన్ వచ్చేసేసి మనకి 13 రూపీస్ పడుతుంది, ఓకే. దిస్ ఈజ్ రాయల్ బ్లూ కలర్, ఇందులో కలర్స్ ఉన్నవి నేను చూపిస్తాను. ఈచ్ లైన్ 13 రూపీస్. ఇది 3mm సైజ్, ఓకే. రాయల్ బ్లూ, రెడ్ కలర్ అండి. ఇందులో ఉన్నవి కలర్స్ చూపిస్తున్నాను. రెడ్ కలర్, ఈచ్ లైన్ 13 రూపీస్. దిస్ ఈజ్ రెడ్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కై బ్లూ కలర్ ఉంది. ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయి కలర్స్ అయితే ఇవే ఉన్నాయి. స్టాక్ ఎంతైనా ఉంటుంది, స్టాక్ ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ స్కై బ్లూ కలర్, జస్ట్ 13 రూపీస్, 3mm సైజ్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డార్క్ గ్రీన్ కలర్ అండి. దిస్ ఈజ్ గ్రీన్ కలర్, నాచు రంగు అంటాం కదా, ఆ నాచు రంగు వస్తుంది మనకి. ఇది డార్క్ గ్రీన్ కలర్, 13 రూపీస్. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇందులో కొన్ని కలర్సే ఉన్నాయి ప్రజెంట్ అయితే, బట్ వస్తాయి. ప్రజెంట్ అయితే ఇవి బుక్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పింక్ కలర్, జస్ట్ 13 రూపీస్ మనకి. ఈచ్ లైన్ 13 రూపీస్. మీకు 3mm అయినా 13 రూపీసే, 4mm అయినా 13 రూపీసే. 4mm అయితే ఎక్కువ కలర్స్ ఉన్నాయి, నేను 4mm చూపిస్తాను చూడండి. 4mm అయితే ఇవైతే యాక్చువల్లీ ఇవి కొంచెం స్టాకే ప్రజెంట్, బట్ బోల్డ్ స్టాక్ ఉంది అక్కడ. బట్ నేను ఇవి శాంపిల్ కోసం తీసి పెట్టాను అనమాట. ఇవి యాక్చువల్లీ కొన్ని మేకింగ్ చేస్తున్నాము, అందుకని అనమాట. ఇవి యాక్చువల్లీ ఆర్డర్ ఉండే. ఇది వచ్చేసి మెరూన్ కలర్, ఈచ్ లైన్ వచ్చేసేసి 13 రూపీస్ అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ కలర్ అండి, ఓకే. మెరూన్ కలర్ ఉంది అండ్ పిస్తా గ్రీన్ కలర్. దిస్ ఈజ్ 4mm, ఇది కూడా మనకి లైన్ 13 రూపీస్ పడుతుంది. ఇది పిస్తా గ్రీన్. గ్రే కలర్ ఉంది మనకి, గ్రే కలర్. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్, ఈచ్ లైన్ 13 రూపీస్. ఎల్లో బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ కలర్ ఉందండి, బ్లాక్ కలర్. కలర్స్ నేను చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ అడగద్దు కలర్స్ పెట్టండి అది ఇది అని చెప్పేసి. నేను కలర్స్ అయితే పెట్టలేను ఫోటోలు తీసి. దిస్ ఈజ్ స్కై బ్లూ. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీరు కలర్ స్క్రీన్ షాట్ తీయచ్చు, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ రాయల్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్,
ఈచ్ లైన్ 13 రూపీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఆరెంజ్ కలర్, పీచ్ కలర్, ఇది పీచ్ కలర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఆరెంజ్ కలర్, దిస్ ఈజ్ ఆరెంజ్. అండ్ గ్రీన్ కలర్ and red color, this is red color, maroon red. మా బాబా వెనకాల నుంచి కలర్స్ చెప్తున్నాడు నాకు, ఇంకా పడుకోబెట్టాలని. ఇంకా వైట్ కూడా ఉంది, వైట్. ఇవి ఊరికే శాంపిల్ కోసం చూపిస్తున్నానండి, బట్ స్టాక్ అయితే చాలా ఉంది, సో బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి చాలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. ఎన్ని బీడ్స్ కావాలంటే ఎంతమంది అయినా అంతమంది బుక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వైట్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూడండి, ఇది కూడా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ వెయిట్ కన్నా ఒక టైప్ ఆఫ్ బ్రౌన్ వస్తుంది, బ్రౌన్ షేడ్. ఇది ఒక కలర్, ఓకేనా. సో ఇవైతే కలర్స్ అన్నమాట, నా దగ్గర ఉన్నవైతే ఇవి ఇందులో. అండ్ నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను. నెక్స్ట్ మోనాలిసా బీడ్స్ అండి. లైన్ వచ్చేసి మనకి మోనాలిసా బీడ్స్ 65 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పీచ్ అంటారో ఆరెంజ్ అంటారో నాకు తెలీదు. లైన్ వచ్చేసేసి 65 రూపీస్ పడుతుంది. ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది. జస్ట్ 65 రూపీస్ లైన్. ఇదొక కలర్ ఉంది మన దగ్గర. అండ్ ఇందులో నెక్స్ట్ ఇంకా కలర్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎల్లో, పర్పుల్ అవన్నీ మీకు 2 డేస్లో వస్తాయి. సో మీరు కావాలంటే ప్రీ బుకింగ్ తీసుకుంటాను, ఓకేనా. కలర్స్ ఫోటో పెట్టమంటే పెడతాను. ప్రీ బుకింగ్ ఏమేమి వస్తున్నాయి అనేది ఫోటో పెట్టమంటే పెడతాను. దిస్ ఈజ్ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్. లైన్ 65 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పింక్ కలర్ మోనాలిసా, బేబీ పింక్ కలర్ మోనాలిసా. లైన్ 65 రూపీస్. అండ్ నెక్స్ట్ స్కై బ్లూ. ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి, యాక్చువల్లీ ఇంకా వస్తున్నాయి. స్టాక్ అయితే పెట్టాను. ఎల్లో, పర్పుల్ అవి కూడా పెట్టాను. ఇంకా డిఫరెంట్ కలర్స్ పెట్టాను, వస్తున్నాయి. ప్రజెంట్ అయితే 4 ఉన్నాయి, సో 4 తీసుకుంటాను. వాటికి ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటాను నేను. ఇది స్కై బ్లూ, లైన్ 65. మీకు లైన్ లెంత్ వచ్చేసి మీకు 14 ఇంచెస్ లెంత్ ఉంటుందండి. మీకు 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది, ఓకేనా. చూడొచ్చు, ఒక 14 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది. సో మీకు 20 ఇంచెస్ 2 లైన్స్ కావాలంటే 3 లైన్స్ మినిమం తీసుకోవాలి. మీరు నన్ను అడగచ్చు, నేను చెప్తాను ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ క్రిస్టల్స్ అండి. ఇది వచ్చేసేసి మనకి 10 రూపీస్ లైన్ పడుతుంది. జస్ట్ 10 రూపీస్ లైన్. బ్లాక్ క్రిస్టల్స్ అనమాట. 10 రూపీస్ లైన్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్ అండి. జస్ట్ 10 రూపీస్ లైన్ పడుతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చి ఆనెక్స్ బీడ్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఆనెక్స్ బీడ్స్ అండి, బట్ నేను ఒక్కొక్క లైన్ చూపిస్తాను. కలర్కి వచ్చి ఒక లైన్ చూపిస్తాను. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్. ఈచ్ వన్ వచ్చేసేసి 70 రూపీస్ పడుతుంది. ఆనెక్స్ బీడ్స్ బాక్స్ ఒక 2-3 ఉన్నాయి. ఇంకా ఇలాగా మీకు మోర్ స్టాక్ ఉంది. స్టాక్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ లైన్ 70 రూపీస్. దిస్ ఈజ్ పర్పుల్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది గ్రీన్ కలర్. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్ వస్తుంది, 70 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దిస్ ఈజ్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది. ఆనియన్ పింక్, మెరూన్ కలర్. లైన్ 70 రూపీస్ పడుతుంది. జస్ట్ 70 రూపీస్ మెరూన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లైట్ పింక్ కలర్ వస్తుంది. దిస్ ఈజ్ లైట్ పింక్ వస్తుంది అనమాట మనకి. దిస్ ఈజ్ లైట్ పింక్ కలర్, 70 రూపీస్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ కూడా ఉంది. ఎస్, ఆరెంజ్ కలర్ 70 రూపీస్. లైన్ 70. ఇందులో ఎల్లో కూడా ఉంది. ఎస్, ఎల్లో లైన్ 70 రూపీస్. అండ్ సీ గ్రీన్ కలర్. దిస్ ఈజ్ సీ గ్రీన్ అండి. లైన్ 70 రూపీస్ పడుతుంది మనకి. సీ గ్రీన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కై బ్లూ, ఎస్ స్కై బ్లూ కూడా ఉంది. ఓకేనా విహాన్ ఒకసారి నాన్ ఫోన్ పట్ట ఒక్కసారి, నీదైనా పర్లా. దిస్ ఈజ్ లైన్స్ స్కై బ్లూ కలర్. ఓకేనా. సో ఇవి వచ్చేసేసి ఫుల్ ఆనిక్స్ బీడ్స్ అండి. బాక్స్ మొత్తం ఆనిక్స్ బీడ్సే, ఇందులో చాలానే ఉంది స్టాక్ మొత్తం ఆనిక్స్ బీడ్సే. సో ప్రాబ్లం లేదు, మీకు ఎవరైనా ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోండి. నేను ఇప్పుడు గివ్ అవే గిఫ్ట్ అనేది తీసేస్తాను. ఓకేనా. ఇది చూడండి సింపుల్ లాకెట్స్. ఇక్కడ మీకు ఇలా కింద ఇది ఇలాగా కింద మీకు ఇలా 3 హోల్స్ ఉంటుంది, పైన వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ దీనికి హోల్స్ కూడా ఉంది. కావాలంటే మీరు దేంతోనైనా బీడ్స్తో కానీ దాంతో మేక్ చేసుకోవడానికి కూడా, లేదు బ్లాక్ బీడ్స్కి పెట్టుకున్నాను, బ్లాక్ బీడ్స్ పెట్టుకోవచ్చు. ఈచ్ 60 రూపీస్. ఒక 5 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ వస్తుందన్నమాట. 5 పీసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, మా మమ్మీ పేరు అగ్ని. నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఇది కూడా సైడ్ హోల్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ బీడ్ లాకెట్ లాగా ఏ లాకెట్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి ఇలా హోల్ ఉంటుంది అండ్ కింద ఇలా 3 హోల్స్ ఉంటుంది. మీరు సైడ్ కనెక్టర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈచ్ పీస్ వచ్చేసేసి 85 రూపీస్ పడుతుంది. 2 కలర్స్ అవైలబుల్గా ఉంది, పింక్ అండ్ రెడ్. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకేనా. సింగిల్ పీస్ 85 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి పోల్కి అన్నమాట, తీసుకో. నెక్స్ట్ పోల్కి స్టోన్ లాకెట్స్ అన్నమాట. వైట్ ఉంది, గ్రీన్ ఉంది అండ్ పర్పుల్ ఉంది, పింక్ ఉంది. ఈచ్ వన్ వచ్చేసేసి మీకు 100 రూపీస్ పడుతుంది. కావాలి అనుకోండి, పోల్కి కదా మనకి పోల్కి స్టోన్స్తో వస్తుంది. జస్ట్ 100 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, వైట్, గ్రీన్, పర్పుల్ అండ్ పింక్. 4 కలర్స్ ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసేసి 4 హోల్ కనెక్టర్ అండి. ఇది ఒక 5 పీసెస్ 5 పేర్స్ అవైలబుల్గా ఉంది నా దగ్గర. ఓన్లీ 5 పేర్స్. నేను యాక్చువల్లీ ఇది రీస్టాక్ కోసం అడిగాను, బట్ సేమ్ రావు అని చెప్పారు వాళ్ళు. ఓకేనా. ఈచ్ వచ్చేసి 30 రూపీస్, పెయిర్ అయితే 60 రూపీస్ అనమాట. ఇది వచ్చేసేసి మనకి 4 హోల్స్ వస్తాయి. ఇలాగా 4 హోల్స్ వస్తాయి. పైన వచ్చి సింగిల్ లైన్ వస్తుంది మనకి. 30 రూపీస్. సింగిల్ పీస్ 30 రూపీస్. అదే మీరు పెయిర్ తీసుకోండి 60 రూపీస్ పడుతుంది. పెయిర్ వచ్చి 60, పెయిర్ అయితే 60 రూపీస్. ఇట్లా 4 హోల్స్ వస్తాయి మనకి. 4 హోల్స్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు గివ్ అవే గిఫ్ట్ అనేది తీసేస్తాను. సో వెయిట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసేసి నా లాస్ట్ వీడియో అండి. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గివ్ అవే విన్నర్ ఫస్ట్ గివ్ అవే విన్నర్ వచ్చేసేసి త్రివేణి సునీల్ 19 లైక్ అని పెట్టారు. కంగ్రాచులేషన్స్ అండి. టుడే గివ్ అవే విన్నర్ అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకోండి. సారీ, సెకండ్ గివ్ అవే విన్నర్ ఇది సెకండ్ గివ్ అవే విన్నర్ అండి. సెకండ్ విన్నర్ వచ్చేసి ధనలక్ష్మి గారు 7878 159 గ్రేట్ అండ్ యూఆర్ సెల్లింగ్ రీజనబుల్ ప్రైజెస్ అని పెట్టారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని సెకండ్ గివ్ అవే విన్నర్ అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా. సో ఇదండి ఈరోజు కలెక్షన్. అని మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఓకేనా. మీ అందరిని నేను నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.